అందరికి శరణార్థులు బాగున్ రానుల్లా. ఇక రాజక్కొచ్చిందంటే ముచ్చట మున్ను పెట్టి చెప్తది. మరి అలాంటి ముచ్చట ఏందో చూద్దాం పాండ్రి. అబ్బరే బాబరే, పాతేడాది ఆఖరి దినము కొత్త ఏడాదికి వెల్కమ్ చెప్తందుకు దునియా అంతా ధూమ్ ధామ్గా సంబరాలు చేసుకుండ్రు. ఇక గా ముచ్చట్లేంది అవన్నీ చెప్పుకున్నాం గాని ఇక గిట్ల దునియా అంతా కొత్త ఏడాది సంబరాలలో మునిగి తేలుతుంటే ఒక ఊరోళ్ళు గీ సంబరాలకు చాలా దూరంగా ఉన్నారటనబ్బా. అబ్బరి కొండే గట్టెట్లా, ఏ ఊరోళ్ళు ఎందుకున్నారు ఏం కథ సుధం పాండ్రి. ఆగో చూస్తుర్రా పోస్టి గివ్వెక్కడ నీళ్ళురు ఎక్కడి కొంచెం వచ్చినాయి అబ్బా. ఇంటి ముంగడ కొత్తేడాది పూట ముగ్గులేసుకోకుండా అయిపోయిందిగా. అరే అన్నాలం పాడుగాను అడుగు తీసి బయట పెట్టే వశం లేకుండా అయింది. ఇచ్చంత్రం సల్లగుండా అటు ఆనలు కొడతలేవాయే, ఇటు వాతావరణ శాఖలు సుత ఏం చెప్పకపోయిరి. మరిగా వరదలు ఏడికెంచి వచ్చినాయి అబ్బా అంటే పంట కాల్వ చేయబట్టి ఆంధ్రల పిఠాపురం దిక్కు ఇందిరానగర్ ను గీ వరద ముంచెత్తిందుల్లా. పంట కాల్వల చెత్తాచెదారం చేరింది, గుర్రపుడెక్క ఆకు నిండా వరుసుకున్నది. అందుగురించే నీళ్లు సీదపోకుండా గీ కాలనీలలో వరదచ్చి చేరిందన్నట్టు. ఇక గిట్లా గీ వరదల పుణ్యమా అని ఇక్కడ పబ్లిక్ కొత్త ఏడాది సంబరాలకు దూరం అయ్యిండ్రు. రోడ్ల మీదకి రాకుండా అయిపోయింది పరిస్థితి. ఇక ఒక దిక్కుంగా చలి వణికిస్తుంటే ఇంకో దిక్కుంగా గిట్లా వరదలు వచ్చుడుతోని ఇంట్లో సరుకు సామాన్లన్నీ దడిచిపోయి మస్తుగా గోసపడ్డారబ్బా. మరి దునియా అంతా కొత్త ఏడాది సంబరాలు చేసుకుంటుంటే వీళ్ళు మాత్రం ఇండ్లల్లా వరదొచ్చుడుతోని అర్ధమరాత్రి అరిగోసపడ్డారు. ఇక ఏ సర్కారు ఏలువడిలున్నా వీళ్ళ గోసగానే దిక్కులేరని గరమైతున్నారు అక్కడి పబ్లిక్. అధికారులకు చెప్తే షో మీద పేను వారినట్టు సుతలేదు. ఇక లీడర్లు అయితే అసలుకే చూస్తలేరు. మున్సిపాలిటీలను అడిగితే నీళ్ళ శాఖలను చెప్పుకోమంటురట. ఇక నీళ్ళ శాఖలకు చెప్తేనేమో గాళ్ళకే చెప్పమని ఇక గిట్ల ఎవ్వరికి గాళ్ళు తప్పించుకుంటున్నారు. జనం గోసలు తీరవాలన్న సోయి లేకుంటున్నారు అక్కడి అధికారులు లీడర్లు. ఇక చిన్న సీఎం పీఠాపురం ఎమ్మెల్యే పవనాల్ సార్ అన్న ఇటు దిక్కు ఒక నజరేసి జప్పున వరదలు రాకుండా చేసి ఓట్లేసి గెలిపించిన తిప్పలు తీరవాలని కోరుకుంటున్నారు ఇక అక్కడి పబ్లిక్. అవుగాని జనసేన నియోజకవర్గంలోనే గిట్లుంటే కడమ నియోజకవర్గాలల్లా ఎట్లుండొచ్చు పరిస్థితి అని ప్రతిపక్ష పనులు గట్టిగానే అరుచుకుంటారల్లా. చూడాలే మరి పవనాల్ సారు ఎట్లా రియాక్ట్ అవుతాడో. అత్తగారింటికి దారేదంటే అరటాకులో అన్నం పెట్టినట్టు చెప్పిండట ఒక ఆయన. అందరూ రైలు ఎక్కితే సీట్ల కోసం లెంకుతారు, ఇక సీట్లు దొరకకుంటే నిలబడిపోతారు. కానీ మనోడు గట్ల కాదులో, అసలు ఎవ్వరికి రాని ఆలోచన వచ్చింది. ఒక కొత్త టెక్నాలజీనే కనిపెట్టిండే అన్నట్టు. సీటు దొరకలేదని అలిగిండో లేకుంటే ఎట్లనో గాని గీ తిర్రయ్య తిక్క తిర్కాస్ మార్కాస్ ఉన్నదుల్లా చూడుర్రి. రైలు బండి మీద ప్రయాణం చేయాలంటే బండి మీదకి ఎక్కి కూర్చోవాలనా అంటే గీ మోతవర్రి అవుననే చెప్తుండు. ఇక మరి ఏడికెంచి ఏడికిపోతున్నాడో ఏమో గాని రైలు బండి మీదకి ఎక్కిండు. ఆయనత లోపల కూసుంటే టికెట్ అడుగుతారు అనుకున్నాడో ఏమో, లేకుంటే రైలు బండి మీద పైకి ఎక్కి గిట్లా కూసుంటే కిక్కిస్తుంది అనుకుండో గాని పట్టాల మీద పోతున్న గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ 2 బోగీల నడుమ జాయింట్ కాడ గింత గ్యాప్ ఉంటది కదా, ఆ గోగి గ్యాప్ లా జొర్రి కూసుండు. గిట్లా బోగీలను కొట్టుకుంటా ఊరంతా షికారు కొట్టినట్టు గాలి పట్టినోన్ లెక్క గాలిలో పయనిస్తున్నాడు. ఇక రైలు బండి మంచిర్యాల రైల్వే స్టేషన్ దాకొచ్చి ఆగిందన్నట్టు. ఇక గాడగి గాలి మనిషిని చూసి రైల్వే పోలీసులు షాక్ అయ్యిండ్రబ్బా. అరే ఏం పోయే కాలం రా నాయన, కిందికి దిగిరా, ఏం సక్కన కూసున్నావు, నీ సాహసానికి 100 దండాలు అని గట్టిగా అరుచుకొని వాళ్ళ స్టైల్లా కిందికి దింపిండ్రు. ఓరి తిక్క పిచ్చయ్య ఏంది నీ కథ, ఏడ కూసుంటారు, సీట్ల కూసుంటారా, బండి జాయింట్ల నడుమ బల్లిలెక్క అతికి కూసుంటారా, అసలు ఏడికి ప్రయాణం చేస్తున్నావు, ఏ ఊరు నీది, ఎందుకు ఇట్లా కూసున్నావు అని అడిగితే ఒక్కటి పొంతల లేకుండా తల తిక్క సమాధానాలు చెప్తున్నాడట గీ తిక్క తిర్రయ్య. అందు గురించే ఏడికెంచి వచ్చిండు, ఎందుకు వచ్చిండు, అసలు అయ్యగారి కథ ఏంది అనేది వాళ్ళ స్టైల్లో అరుచుకుంటుర్రట పోలీస్ అన్నలు. మరికి తిర్రయ్యని ఆదర్శంగా తీసుకుంటే అందరూ ప్రయాణం చేసినట్టే, రైల్వే శాఖ ముంగడ పడ్డట్టే పార్రి. రామ రామ, ఏం కాలం వచ్చే నాయన. ఒకప్పుడు మృగాలంటే అడవిలే ఉంటుండే, ఇప్పుడు మన ఇంటి చుట్టుపక్కల చుట్టాల లెక్క తిరుగుతున్నాయి. పొద్దున లేస్తే చాలు పలానా ఊళ్ళో పొలాల గట్ల మీద చిరుత పడ్డదట,
పలానా బస్తీలా కాంపౌండ్ గోడ మీదకెళ్ళి దుంకిందట అని గిట్ల ముచ్చట్లింటున్నాము. రాత్రిల్లా బయట అడుగు పెట్టాలంటేనే జనము జంకుతున్నారులా. కంచెలు దాటుకుంటా కుక్కలు గొర్రెలను ఎత్తుకపోతుంటే రేపు మాగతేంది అని బుగులు పట్టిండ్రులా. మనుషులు అడవిలోకి పోతుంటే జంతువులు ఊళ్ళకు క్యూ కడుతున్నాయి. అగ చూడుర్రి, సీసీ కెమెరాల మొత్తం రికార్డ్ అయ్యింది. మనుషులకు నిద్ర పట్టకపోయే గాని ఈ పులికి మాత్రం అద్దమ్మ రాత్రి పూట ఆవార తిరుగుడు ఎక్కువైపోయింది కదా. అసలు ముచ్చట ఏంటంటే శ్రీశైలం పాతాల గంగ దగ్గర ఒక చిరుత పులి గిట్లా పలకరించిపోతందుకు వచ్చినట్టుంది. మన పూజారి సత్యనారాయణ శర్మ గారి ఇంటి ముందల అద్దమ్మ రాత్రి 2:30 గంటలకు ఈ పెద్ద పులి ఎంట్రీ ఇచ్చింది. లోపల అందరు గురకబెట్టి వండుకుంటుంటే ఇది మాత్రం ఎవ్వరు లేరా అనుల్లా, నేను వచ్చినానే భయం సోయి ఎవ్వరికి లేనట్టున్నది కదా అన్నట్టుగా మెల్లగా నడుచుకుంటా వచ్చి సీసీ కెమెరాకు పోజులిచ్చింది అన్నట్టు. ఇక పొద్దుగాల లేచి శర్మ పంతులు కెమెరాలో చూస్తే గుండె ఆగినంత పని అయిందుల్లా. వామ్మో, రాత్రంతా నా ఇంటి ముందే పహారా కాసిందా అని పంతులు బూగులు పట్టి ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫోన్ కొట్టిండి అన్నట్టు. ఇక అడవి దగ్గరున్నది కొండ పక్కనే ఉంది కాబట్టికే అప్పుడప్పుడు గాలికి గట్ల షికారుకు వస్తుంది అని సింపుల్ గా చెప్పిండ్రట ఆఫీసర్లు. ఇక చిరుతకు ఇల్లు అంటే ఏదో సాఫ్ట్వేర్ కంపెనీల ఆన్ సైట్ ప్రాజెక్టు లెక్క అనిపిస్తున్నట్టున్నది. పోయిన తపసుత గిదే ఇంటికి వచ్చిందట. మరి మన పులిబయ్య పంతులు ప్రసాదం ఏమన్నా స్పెషల్ గా పెడుతున్నారా లేకుంటే పూజారితోని ఏమన్నా పాత పంచాయతుందో అని జనాలు సెటైర్లు వేస్తున్నారులా. ఇప్పటికైతే అటవీ శాఖలు మైకులు పట్టుకొని అయ్యల్లారా అమ్మల్లారా జాగ్రత్తగా ఉండుర్రి, పులి తిరుగుతుంది బయట తిరగకుండ్రి అని ఊరంతా డప్పు సాటు చేస్తుర్రటనులా. ఇక భక్తులు దేవుని దర్శనం చేసుకున్నాడు సరే గాని ఇక చిరుతమ్మ కంట పడకుండా భద్రంగా ఉంటుండ్రి. హబ్బరకొండే, గీ నడుమ పొద్దుగాల లేస్తే చాలు చేతిలో ఫోన్ పట్టుకుంటే బొచ్చడాన్ని వీడియోలు చూస్తుంటాము. కొన్ని చూస్తేనేమో నవ్వొస్తుంటది, ఇక కొన్ని చూస్తే మస్తు గుస్సు అవుతుంటది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చటింటనైతే మీ గుండె ఐస్ అవుతుందిలా. అసలు సిసలైన దోస్తానంటే ఏంది, దోస్తుల ప్రేమ ఎట్టుంటది ఎరకైతుంది చూడుర్రిగా. ఇక మన వాళ్ళంతా కలిసి వాళ్ళ దోస్తు కోసం ఎట్లా గొంతు కలిపినరో చూస్తుర్రా. మస్తు పాట పాడుతున్నారు కదా, అది గిట్లా పాట కాదు బై, ఆ దోస్తుకు వాళ్ళు ఇస్తున్న అసలైన నివాళి. వాళ్ళ ముఖాలల్లో కనిపిస్తున్నగా చిరునవ్వులు, ఒకరినొకరు చూసుకుంటా పంచుకుంటున్నగా ప్రేమ చూస్తుంటే అబ్బా ఖతర్నాక్ అనిపిస్తున్నదిలే. నెటిజన్లు కూడా ఈ వీడియో చూసి ఫిదా అయిపోతున్నారబ్బా. గొప్ప దోస్తులంటే గీళ్ళేపో అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కష్టం వచ్చినా కన్నీళ్ళు వచ్చినా కొండంత అండగా ఉండేటోళ్లే అసలైన దోస్తులని ఈ వీడియో మళ్ళా నిరూపించింది. ఇక మన ఇంట్లో ఉండేటోళ్ళు సొంత కుటుంబం అయితే మనం బయట కష్టపడి సంపాదించుకునే ఈ దోస్తులే మన రెండో కుటుంబము అని అంటారు కదా పెద్దలు కూడా. ఇక దోస్తు కోసం నిలబడుట్లా ఉండే ఆ మజానే వేరబ్బా. ఇక ఈ రోజులనైతే ఉంటే ఊరంతా లేకుంటే ఎవ్వరు లేరు అన్నట్టు తయారైంది లోకము. కానీ ఎప్పుడు తోడుండే గిసొంటి దోస్తులు ఒక నలుగురుంటే చాలబ్బా. విన్నారు కదా ముచ్చట. మరి మీ గ్యాంగ్ల గిసొంటి ఖతర్నాక్ దోస్తులు ఉన్నారా? అయితే గల్లకు చూపెట్టుండ్రి ఈ వీడియో. ఇక సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలుల్లా కోడి పందాలు కొత్త బట్టలు అనుకుంటాము. కానీ మన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాత్రము కథ ఏరే లెవెల్ ఉందబ్బా. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సారు టూరిజం డెవలప్మెంట్ చేస్తా అని ఆత్రేయపురం కాల్వల కయాకింగ్ పడవల పోటీలు పెట్టిండ్రు. అసలు ముచ్చటేంది మొత్తం పురాగార్చుకుందాం పాన్రి. ఇక ముచ్చటేందంటే కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సారు టూరిజం డెవలప్ చేస్తా అని ఆత్రేయపురం కాల్వల కయాకింగ్ పడవల పోటీలు పెట్టిండ్రు అన్నట్టు. ఇక ఈ నెల 11 నుంచి జరగబోయే నేషనల్ లెవెల్ పోటీల కోసం ట్రయల్ రన్ వేసిండ్రు. మన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సారు, ఎస్పీ రాహుల్ మీనా మేడం ఇద్దరు సుత పోటీ పడ్డారులా. ఇంక వీళ్ళిద్దరు తగ్గేదేలే అని కయాక పడవలెక్కి తోడు మొదలు పెట్టిండ్రు. కానీ ఏం చేస్తాం, కాలువ నీళ్లకు
పడవకు కలెక్టర్ సార్కు పడనట్టున్నది. ఉలిదిండి దగ్గర కలెక్టర్ నడుపుతున్న పడవ ఇంత అటు ఇటు అయ్యి జర్రల బోర్ల పడ్డది. ఇక కలెక్టర్ దుబేలుమని నీళ్ళలో పడిపోయిండు. ఇక పక్కపట్టు ఉన్నోళ్ళంతా పరేషాన్ అయ్యి అయ్యో దేవుడా అని ఆగమాగమయ్యిండ్రు. కానీ సారు ముందుగలనే లైఫ్ జాకెట్ వేసుకోబట్టి పానం దక్కిందుల్లా. ఇక మన గజ ఈతగాళ్ళు గబుక్కు నూరికి సార్ని ఒడ్డుకు చేర్చిండ్రు. ఇక ఏదేమైనా గానీ సారుకు ఏం కాకపోయేసరికి అంతా ఊపిరి పీల్చుకున్నారు. నీళ్ళలో పడ్డా సరే ఒడ్డుకొచ్చినాక ఎమ్మెల్యే కలెక్టర్ సార్ కలిసి జిల్లాల టూరిజం అంటే గిట్లనే ఉంటది, సంక్రాంతి పండుగకు అందరు వచ్చి ఈ పడవల పోటీలను సక్సెస్ చెయ్యండ్రి అని పిలుపునిచ్చిండ్రులా. సో 11th, 12th and 13th 3 days షెడ్యూల్ చేస్తున్నారు. అందులో 11th విల్ బీ స్విమ్మింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి. 12th and 13th విల్ బీ డ్రాగన్ బోట్స్, మన కయాకింగ్ కావచ్చు, కెనోయింగ్ కావచ్చు. సో ఈ వాటర్ స్పోర్ట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దిస్ లాక్స్ దగ్గర కూడా కొన్ని యాక్టివిటీస్, జెట్ స్కీస్ అవి పెట్టడం జరుగుతుంది. ఇందులో ఫుడ్ ఫెస్టివల్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్. అపార్ట్ ఫ్రమ్ దిస్ కొన్ని రంగోలీ కాంపిటీషన్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఈ 3 days విల్ బీ ప్రాపర్ సెలబ్రేషన్ యాక్టివిటీస్ ఉంటాయండి ఈ ఏరియాస్లో. So I would expect each one of you, all are invited. So come participate in this event and make this event a proud achievement for every one of us and enjoy the Sankranti festivity. ఇక గివ్వుల్లా ఇలాంటి ముచ్చట్లు ఇంకెన్ని ముచ్చట్లతో మళ్ళీ రేపు కలుస్తా. అది వరదాకా చూస్తూనే ఉండుర్రి 6 TV.